తర్వాత సిబిఐ కోర్టు మెట్లు ఎక్కుతున్న జగన్. అయ్యో వీడు డీల్ చేస్తున్నాడేంటి? వీడు మంచిగానే నటిస్తూ మనకిందే కోతులు తవ్వుతాడే. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో వెళ్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు మెట్లు ఎక్కుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు పిలిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు వెళ్ళలేదా? వాడు అట్లాంటోడే సార్. మా వాడికి కోర్టులు కేసులు ఏ కొత్త కాదు. నువ్వు ఎవరి టీం డాడీ? నా టీమా వాళ్ళ టీమా నువ్వు? ఏంట్రా ఇది? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మీకు గుర్తుందో లేదో, ఏమిటో పాదయాత్ర జరుగుతున్నప్పుడు పాదయాత్ర ఆపి కోర్టు షరతుల ప్రకారం కోర్టుకు వెళ్లి హాజరు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. చెప్పురా మొత్తం చెప్పు. వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదేమన్నా కొత్త? వాడు ఫ్లో లో ఉన్నాడు, ఏం తగ్గట్లేదు. If you have any money, give me please. I do not have money. I have difficulties in running the party. If you have any money somewhere, please send me. I'm willing to take. వీటిని నమ్మకండి యువర్ ఆనర్. వీడు సామాన్యుడు కాదు, మహానటుడు. జగన్ వచ్చిన చార్టర్ లగ్జరీ ఫ్లైట్ ఖర్చు గంటకు 8 లక్షల రూపాయలు. గన్నవరం నుంచి హైదరాబాద్ ఇదే ఫ్లైట్ లో వచ్చిన జగన్ హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చార్టర్డ్ ఫ్లైట్. ఇదేం కొత్త? చార్టర్డ్ ఫ్లైట్ ఇంతకు ముందు కూడా వచ్చారు. యాడ దొరికింది సంతరా ఇదే? ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా అయితే ఇంకోటి కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఓడిపోయి ఉండవచ్చు. ఓడిపోవటానికి ప్రధానమైన ఒక 2-3 కారణాలంటే అసలు ఆయన సైడ్ నుంచి ఏం చెప్పుకుంటారు? ప్రజలకు మంచి చేశాం కాబట్టి అధికారం లేకపోవచ్చు అంటే కోర్టుకు గంట టైం ఇస్తాడు. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? మాట చెప్తున్నా, నేను న్యాయవాదిని. ఇవాళ ఏదైనా పని ఉందనుకోండి, కోర్టుకు వెళ్తానని అక్కడ 10 నిమిషాలు పని ఉంటుంది, చూసి వెనక్కి వచ్చేస్తాను అంటారు. 10 నిమిషాలు కాదు, గంట ఉంటది కోర్టులో పని. ఉంటాం, రోజంతా ఉంటది, ఉంటాం. ఇంత వినయంగా యాక్ట్ చేస్తే మార్కులు ఏమి ఇవ్వరు ఇక్కడ. వారు ఏది ఆదేశిస్తే దాన్ని చేయడానికి సిద్ధంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి అక్కడ. మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. అయితే ఇంకోటి కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఓడిపోయి ఉండవచ్చు. ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు.